హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఇంతకుముందు 2 వీడియోస్లో వెక్టర్ ఆల్జిబ్రాలో ఫస్ట్ 2 వీడియోస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే టీసీస్ అండ్ టీఆర్స్ ఎక్సెట్రా డిస్కస్ చేసాం. వాటి మీద కూడా డెఫినెట్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి లేదా టీజీటీ పీజీటీ పేపర్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక మనకి వెక్టర్ ఆల్జిబ్రాలో 2 ఇంపార్టెంట్ అండ్ మేజర్ టాపిక్స్ మిగిలిపోయాయి. దట్ ఈస్ నథింగ్ బట్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఒకటి, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఒకటి. ఈ రెండు కనుక విన్నారంటే మీకు కంప్లీట్గా వెక్టర్ ఆల్జిబ్రాకి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసినట్టు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించవచ్చు. సో కమింగ్ టు దిస్ వన్, స్ట్రైట్ అవే పాయింట్లోకి వస్తున్నాను. సపోజ్ 2 వెక్టార్స్ ఏ అండ్ బి అనే 2 వెక్టార్స్ ఉందనుకోండి. డాట్ ఆర్ స్కాలార్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వెక్టార్స్ ఈస్ డినోటెడ్ బై లైక్ దిస్. ఇలా డినోట్ చేస్తాం, ఏ డాట్ బి అని. దీన్ని ఎలా డినోట్ చేస్తామనేది రాస్తాం. ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఎలా అర్థం చేసుకుంటామంటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టర్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దోస్ 2 వెక్టార్స్. అంటే ఒక వెక్టర్ ఇలా ఉంది, సపోజ్ ఏ అనుకుందాం, ఇంకొక వెక్టర్ ఇలా ఉంది. ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఏదో ఉంది. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ will be denoted like this, will be defined like this. సో మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే తెలుసు, యాంగిల్ కూడా అంటే ఏంటో తెలుసు, కాజ్ ఆఫ్ యాంగిల్ క్లియర్గా అర్థమవుతుంది ఈజీగా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ డాట్ బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ అండ్ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా, లేదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా. ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ దీనికి కూడా ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఏ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది సపోజ్ x1i ప్లస్ x2, సపోజ్ వేరేది ఏదో తీసుకుందాం, లైక్ a1i ప్లస్ b1j ప్లస్ c1k అనుకుందాం. బి వెక్టార్ వచ్చేసి a2i ప్లస్ b2j ప్లస్ c2k అనుకుందాం. ఇక్కడ ఈ రెండిటి యొక్క డాట్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే, జాగ్రత్త చూడండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ కాంపోనెంట్స్. ఇది మీకు అర్థం కావాలి అంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎక్స్పాన్షన్ లేదా ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాను. కరస్పాండింగ్ కాంపోనెంట్స్ అంటే a1 a2 కరస్పాండింగ్ కాంపోనెంట్ ప్లస్, ఎందుకు ప్లస్ పెడుతున్నా, సమ్ అన్నారు కాబట్టి, b1 b2 ప్లస్ c1 c2 అనేది మనము వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ వాల్యూ దీనికి కూడా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ డాట్ బి ఈక్వల్ టు దీనికి ఇంటూ కాస్ థీటా రాస్తాం కదా, కాస్ థీటా లాగా పెట్టి ఇది రెండు ట్రాన్స్పోజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆరో మార్క్ పెట్టి కాస్ థీటా ఈక్వల్ టు డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద 2 వెక్టర్స్ అండ్ magnitude of first vector into magnitude of second vector. ఇలా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఏ అనేది 3i ప్లస్ 7j ప్లస్ 5k అనుకుందాం. బి అనేది 2i మైనస్ 3, సారీ జే రాస్తాను, జే కదా, 3j మైనస్ 2k అనుకుందాం. ఇప్పుడు ఏ బి వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అకార్డింగ్ టు దిస్, దీని ప్రకారం ఏమవుతుంది మనకిది. సో 3 into 2 6 ప్లస్ 7 into మైనస్ 3 అంటే మైనస్ 21, 5 into మైనస్ 2 మైనస్ 10. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 6 మైనస్ 31 విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 25. మైనస్ 25 అనేది ఈ రెండు వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 మ్యాగ్నిట్యూడ్స్ని మళ్ళీ కాజ్ ఆఫ్ యాంగిల్తో మల్టిప్లై చేసినా మీకు ఇదే వస్తుందన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. సో సింపుల్ టు అండర్స్టాండ్. దీని మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ పక్కన నోట్ చేసి పెడుతున్నాను ఇక్కడ. సో ఏ డాట్ బి, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టర్స్ ఇంటూ కాస్ థీటా. దీని నుంచే మనం కాస్ థీటా ఈక్వల్ టు
ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీని నుంచి ఇఫ్ యూ వాంట్ టు గెట్ థీటా, అంటే థీటా ఈజ్ వాట్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ బి మ్యాగ్నిట్యూడ్, సారీ కింద డినామినేటర్లో ఇది అర్థం చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను, A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. సో ఇది మీరు కరెక్ట్గా కనుక గుర్తుపెట్టుకోగలిగితే లేదా అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ చేసేసి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు. చాలా సింపుల్ థింగ్. 2 వెక్టార్స్ కనుక తీసుకుంటే ఆ 2 వెక్టార్స్ మధ్య డాట్ లేదా స్కాలర్ ప్రొడక్ట్ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. magnitude of first vector into magnitude of second vector into cos of angle between those two vectors. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దానికంటే ముందు ఇంకొక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, జాగ్రత్త చూడండి. ఓ అనేది ఇనిషియల్ పాయింట్ అనుకుందాం, ఓఏ అనేది ఒక వెక్టార్, సపోజ్ దీన్ని ఇలా మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ బి, ఇది ఒక వెక్టార్. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, బి దగ్గర నుంచి ఏ మీదకి ఇలా పర్పెండిక్యులర్ వేసి ఈ పాయింట్ని కాసేపు ఎం అను, ఏ దగ్గర నుంచి సపోజ్ దీన్ని ఎల్ అను. సో మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేస్తే ఎం దగ్గర మీట్ అయ్యింది, ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేస్తే ఎల్ దగ్గర మీట్ అయింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఓఎం ఓఎం అలాగే ఇక్కడ ఓఎల్. జాగ్రత్తగా వినండి, ఓఎంని ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అని పిలుస్తుంది. సో నేను మళ్ళీ మిస్ అయ్యానని చెక్ చేసుకుంటున్నాను. ఎస్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి. ఓఎంని ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అని పిలుస్తాం. అదేంటి, ఓఎం ఏబి, ఓఏ మీద ఉంది కదా, మళ్ళీ ఆన్ బి ఇలా రాస్తాం. సిమిలర్లీ దీన్ని ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అని రాస్తాం. కొన్నిసార్లు మనకి వెక్టార్ ఇచ్చి ప్రొజెక్షన్ వెక్టార్ కూడా కనుక్కోమనే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు కాసేపు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. మీకు క్లియర్గా రైట్ ట్రయాంగిల్ కనపడుతుందా? రైట్ ట్రయాంగిల్ కనపడుతుందా? ఇక్కడ కూడా రైట్ ట్రయాంగిల్ కనపడుతుంది. సో ఇప్పుడు కాసేపు మనం ఓఎం లెంత్ గురించి మాట్లాడదాం. ఓఎంబి ఇన్ ట్రయాంగిల్ ఓఎంబి, ఈ ట్రయాంగిల్లో సో మనకి కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఓబి రాయొచ్చు కదా, హైపాంటిస్. సో ఇప్పుడు ఓబిని ఎటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, కాస్ థీటా ఇంటూ ఓబి ఈక్వల్ టు ఓఎం. ఓఎం ఈజ్ వాట్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి. సో ఓఎంని కాస్ థీటా ఇంటూ ఓబి అంటే ఏంటి, నేను కెన్ రైట్ యాస్ కాస్ థీటా ఇంటూ బి వెక్టార్ ఈక్వల్ టు, సో కాస్ థీటా ఇంటూ బి వెక్టార్ని మనం ఓఎంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కావాలంటే కాస్ థీటా ఇంటూ వెక్టార్ బి, సిమిలర్లీ కాస్ థీటా ఇంటూ వెక్టార్ ఏని ఓఎల్గా రాసుకోవచ్చు. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకి మళ్ళీ సింపుల్ ఫార్ములా, పెద్దగా మీరు బుర్ర బదులుకోవాల్సింది ఏమీ లేదు, ఈజీగా అర్థమైపోతుంది. ఇది నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్ చేసుకోండి, చిన్న క్యాలిక్యులేషన్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తున్నాను. నేను ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను, ఏమైనా పాయింట్స్ మిస్ అవుతానేమో అని. సో ఇక్కడ ఓఎల్, జాగ్రత్త చూడండి, క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకవేళ 2 వెక్టార్స్ ఇచ్చి ప్రొజెక్షన్ వెక్టర్ కనుక్కోమన్నారు అనుకోండి, కనుక్కోమంటే ఓఎం వచ్చేసి నోట్ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ మిస్ అవుతానేమో అని, వెక్టార్ ఏ ఇంటూ యూనిట్ వెక్టార్ ఆఫ్ బి, అలాగే ఇది యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ ఇంటూ వెక్టార్ బి. సో ఇది నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను, ప్రొజెక్షన్ వెక్టార్స్ అని హెడ్డింగ్ పెట్టి రాస్తున్నాను. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి, సో మీరు ఇదే రాసుకున్నాం, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి. సో ఎలా రాసుకుంటాం మనం, ఏ వెక్టార్ ఇంటూ యూనిట్ వెక్టార్ ఆఫ్ బి. సిమిలర్లీ ప్రొజెక్షన్ ఆఫ్ బి
ఆన్ ఏ ఎలా రాసుకుంటాం? యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ ఇంటూ బి వెక్టార్. సో ఇక్కడ మీకు రాసిన ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్రాబ్లమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే మీరు దాదాపు అన్ని క్యాలిక్యులేషన్స్ దీనికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు కంగారు పడాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. రెండు వెక్టార్స్ ఒక సర్టైన్ పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా వాటి మధ్య ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది. ఒకవేళ యాంగిల్ 0 అయితే వాటిని ఏమని పిలుస్తాం? యాంగిల్ 180 అయితే ఏమని పిలుస్తాం? యాంగిల్ 90 అయితే ఏమని పిలుస్తామని ఇంతకుముందే మనం మాట్లాడాం. ఇక్కడ ఈ రెండు వెక్టార్స్ మధ్య ఒక యాంగిల్ ఉంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ వెక్టార్స్ని ఇలా డిఫైన్ చేస్తాం, ఇలా డినోట్ చేస్తాం. సో డినోటింగ్ అంటే ఎలా చూపిస్తాము అని, డిఫైన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని. ఇక్కడ ఏ డాట్ బి విచ్ ఈస్ ద స్కాలార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ని సో మనము ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. రెండు వెక్టార్స్ కనుక తీసుకుంటే కరస్పాండింగ్ కాంపోనెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇలాగే పెట్టి ఉండే ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియో అయిపోగానే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, సో దట్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ అవే టూ వెక్టార్స్ తీసుకుంటున్నాను. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్. ఇక్కడ చూడండి, 2i మైనస్ j ప్లస్ 2k, 3i ప్లస్ 2j ప్లస్ 3k. ఒకటి వచ్చేసి ఏ, ఒకటి వచ్చేసి బి. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇది అకార్డింగ్ టు డెఫినేషన్స్ వాట్ వీ హ్యావ్ మేడ్. మనం ఫ్రేమ్ చేసిన డెఫినేషన్స్ నుంచి లేదా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఏ డాట్ బి లేదా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కరస్పాండింగ్ కాంపోనెంట్స్ 2, 3, 6, -1 ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ 2, 3 6. సో ఏమవుతుంది చెప్పండి? 12 minus 2 which is nothing but 10. 10 is what? Product of, not just product, dot product of two vectors. 10 is the value for this one. ఒకవేళ ప్రొజెక్షన్ వెక్టార్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మనకి యూనిట్ వెక్టార్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు అనుకుంటా. ఇక్కడ ఉండే కాంపోనెంట్స్ సపోజ్ ఇప్పుడు ఏ క్యాప్ లేదా నథింగ్ బట్ యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ. సో ఏం రాస్తాం మనం ఇక్కడ? 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, అంతేనా? ఇది మైనస్ అయినప్పటికీ స్క్వేర్ ఉండడం వల్ల ప్లస్ చేస్తాను. సో ఇప్పుడు అదేమవుతుంది? i ప్లస్ మైనస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది క్యాలిక్యులేట్ చేస్తే 4 ప్లస్ 4 ప్లస్ 1, ఇది యాక్చువల్గా 3 అయిపోతుంది కదా, 3 అయిపోతుంది, ప్లస్ 2/3 ఆఫ్ k. సో ఏ క్యాప్ ఇది. వాట్ అబౌట్ బి క్యాప్? బి క్యాప్ ఇక్కడ ఉంది కదా. సో 3i ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 22 ప్లస్ 2j బై స్క్వేర్ రూట్ ఆఫ్ 22 ప్లస్ 3k బై స్క్వేర్ రూట్ ఆఫ్ 22. ఇది ఆల్రెడీ చెప్పిన థింగ్ కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. సో ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటే సో ఏ ఇంటూ ఇది అంటే సో ఈ వెక్టార్ని దీంతో మల్టిప్లై చేస్తే, సో మనకు వచ్చేది ఇది అవుతుంది, ప్రొజెక్షన్ వెక్టార్ అవుతుంది. సిమిలర్లీ సెకండ్ వన్ కూడా. సో చాలా ఈజీ టు అండర్స్టాండ్, పెద్దగా మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదు. సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీద మనం ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, సో దట్ మీకు ఈ కాన్సెప్ట్స్ అంతా క్లియర్గా ఐడియా వస్తుంది. సో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీద, యాంగిల్స్ మీద చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ చూడండి ఇక్కడ. A and B are two vectors. A and B are two vectors whose magnitudes are 2 and 1 respectively. అంటే దీని magnitude 2, దీని magnitude 1 అంటే which is nothing but magnitude of vector A is 2, magnitude of vector B is 1 అని వాళ్ళే క్లియర్గా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ A డాట్ బి లేదా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ √3. సో ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారు చూడండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇచ్చినారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇచ్చారు, అండ్ దెన్ డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ దీస్ టూ ఇచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఫైండ్ ద యాంగిల్ కనుక్కోమంటున్నారు. సో యాంగిల్కి ఇక్కడ చూడండి ఫార్ములా రాస్తాం మనం ఇక్కడ.
theta equal to cos inverse of this one. Same things. So theta equal to cos inverse. Cos theta ne పెట్టుకుందాం, మళ్ళీ ఇన్వర్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. Cos theta equal to, according to that one, a dot b √3 divided by 2 into 1, which is nothing but √3 by 2. So cos theta equal to √3 by 2 అంటే ఇది ఎక్కడ వస్తుంది? cos 30 దగ్గర వస్తుంది, which is nothing but theta equal to 30, which is nothing but pi by 6. అంటే మనకి ఆన్సర్స్ అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో ఉంటాయి కాబట్టి ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మ్యాగ్నిట్యూడ్స్ అండ్ డాట్ ప్రొడక్ట్ వాళ్ళే ఇచ్చి యాంగిల్ కనుక్కోమన్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం కదా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ దీంట్లో చాలా బాగున్నాయి, దీని గురించి మనం మాట్లాడదాం. ఇది చూడండి, 2 వెక్టార్స్ ఇచ్చారు డైరెక్ట్గా. I minus 2j plus 3k, 3i minus 2j plus k, 2 వెక్టార్స్ ఇచ్చి ఫైండ్ ద యాంగిల్ కనుక్కోండి అంటారు. సో యాంగిల్ కనుక్కోవడానికి దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, సో డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద వెక్టార్స్ కనుక్కోవాలి యూజింగ్ దిస్ magnitude of a, magnitude of b కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నిట్యూడ్స్ కనుక్కుందాం. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో magnitude of a square root of 1 square plus 2 square plus 3 square. ఇది మైనస్ ఉన్నప్పటికీ పైన స్క్వేర్ ఉండడం వల్ల ఇలా ఇస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 plus 1 10 plus 4 14. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ చెప్పండి 9 plus 4 plus 1, ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 14 వచ్చింది. ఏం మిస్ అవ్వలేదు? ఎస్, సరిపోయింది. సో నౌ ఏ డాట్ బి. సో కరస్పాండింగ్ కాంపోనెంట్స్ మల్టిప్లై చేయడం కదా. 1 into 3 3, -2 into -2 3 into 1. సో ఏమొచ్చింది? 10 వచ్చింది. సో ఇప్పుడు cos theta equal to యాంగిల్ బిట్వీన్ దోస్ టు క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మనం దీన్ని తీసుకి కావాలంటే కాస్ తర్వాత పంపించవచ్చు. సో ఏమవుతుంది మనకి? 10 divided by √14 which is nothing but 10 by 14, అంతేనా? సో 5 by 7. therefore theta equal to cos inverse of 5 by 7. సో యూజింగ్ దిస్ ఒక 2 వెక్టార్స్ ఇస్తే ఈ ప్రాసెస్లో యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ రావచ్చు, రాకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఇంతకుముందు అంటే ఎగ్జాక్ట్గా మనకి 30 degrees అని వచ్చింది, ఇక్కడ రాలేదు, అంతే తేడా. సో ఇలా 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు యూజింగ్ డాట్ ప్రొడక్ట్ మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇవన్నీ నేను చెప్తున్నవి ఎగ్జాంపుల్స్ లాగా కన్సిడర్ చేయండి. నేను సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో, అవి తీసి ఇమ్మీడియట్గా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడే అది కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తాను. సో దట్ ఇదంతా విన్న తర్వాత యూ కెన్ గో ఫర్ ద క్యాలిక్యులేషన్స్. ఆన్సర్స్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ నువ్వు ఈజీగానే క్యాలిక్యులేట్ చేసేది. జస్ట్ మూమెంట్. ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం నోటీస్ చేశాను నేను. ఒక్క నిమిషం, సారీ ఫర్ ద లేట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాబ్లం ఒకసారి డీటెయిల్గా రాస్తున్నాం చూడండి. ఫర్ what value of lambda, for what value of lambda a lambda I plus 2j plus k b 4i minus 9j plus 2k అనే ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ 2 వెక్టార్స్, ఒక వెక్టార్ ఇలా ఉంది అనుకుందాం, ఇంకొక వెక్టార్ ఇలా ఉంది. సో ఇవి 2 వెక్టార్స్. 2 వెక్టార్స్కి మధ్య యాంగిల్ 90 degrees అయితే వాటిని ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే
ఏ వాల్యూ ఆఫ్ లాంబ్డాకి ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అవుతాయంటే మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ అంటే కాస్ 90 డిగ్రీస్ వాల్యూ 0 అవుతుంది. కాస్ 90 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంటే దిస్ ఇంటూ కాస్ 0 అంటే వాట్ డస్ ఇట్ మీన్ మనకి ఏ డాట్ బి ఆల్రెడీ మనకు తెలుసు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కావడం వల్ల ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది మొత్తం 0 అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఏ డాట్ బి అనేది 0 అయిపోతుంది అంటే డజంట్ మీన్ దట్ ఈ రెండింటిని మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే రిజల్ట్ 0 రావాలి, ఎందుకంటే ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్ కాబట్టి. సో ఇప్పుడు ఏ డాట్ బి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు లాంబ్డా ఇంటూ అంటే 4 లాంబ్డా అంతే కదా. నెక్స్ట్ 2 ఇంటూ -9 -18 1 ఇంటూ 2 +2 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఎందుకు పెడుతున్నాను, ఇదిగో ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ 90 వాల్యూ 0 అవుతుంది. ఈ 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఇక్కడ 0 అయిపోతుంది. అంటే ఏ డాట్ బి అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్ 0 కావాలి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా అంటున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే 4 లాంబ్డా -16 ఈక్వల్ టు 0, 4 లాంబ్డా ఈక్వల్ టు 16, లాంబ్డా ఈక్వల్ టు 16/4, లాంబ్డా ఈక్వల్ టు 4 అంటే లాంబ్డా ప్లస్లో కనుక 4 ఉంటే ఈ రెండు వెక్టర్స్ ఒకదానికొకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అవుతాయని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మోడల్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి మోడల్స్ ఇంకొక 2-3 కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకొని ఉండాలి. సో ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత నేను ఇవి డిస్ప్లే చేస్తాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ మీరు దీంట్లో చూసి చేయండి, అంటే ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అని కాదు, దాదాపు 40-42 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి. కాకపోతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ షో దట్ అని ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా షో దట్ అని ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయడమే బెటర్. క్యాలిక్యులేషన్ పాయింట్ అంటే మన ఎలా ఆలోచించాలంటే మనం ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ మాత్రమే పిక్ చేసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాన్సెప్ట్ ఏమీ పక్కకి పోదు. బట్ ఒక ప్రాబ్లం చేస్తున్నామంటే అది మనకి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడాలి, క్యారీ ఫార్వర్డ్ కావాలి మనకి నాలెడ్జ్ అనేది. అది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. సారీ నాకు ప్రాబ్లం కనపడలేదు, నేను చెక్ చేసి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని. ఈ ఇన్ఫర్మేషన్తో మీకు దాదాపుగా ఈ బుక్లో అరౌండ్ ఒక 30 to 40 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో షో దట్, ప్రూవ్ దట్ అన్న ప్రాబ్లమ్స్ తీసేస్తే మినిమం మీకు ఒక 20 ప్రాబ్లమ్స్ అన్న మీకు ప్రాక్టీస్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవన్నీ చేయండి, మీకు గుడ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ప్లీజ్ బిలీవ్ దట్ ఈ ఇన్ఫర్మేషన్ మీద మీరు డిఎస్సి రేంజ్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనేమైనా డిఫరెంట్ మోడల్స్ మిస్ అయ్యి ఉంటే ఇక్కడ నా ఇంటెన్షన్ అంతా ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా రిలవెంట్గా అర్థం చేసుకోవడం కోసం ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేయడానికి ట్రై చేశాను నేను. సో ఒక కంప్లీట్ వీడియోలో ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం వెక్టార్ ప్రోడక్ట్ లేదా క్రాస్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అదైన తర్వాత ఒక కంప్లీట్ వీడియోలో వెక్టార్ ఆల్జీబ్రాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దెన్ ప్రీవియస్ పేపర్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేది డిస్కస్ చేద్దాం. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మెహర్ గోపాల్.